గురువారం రోజున ఆదోని టూ వీలర్స్ అసోసియేషన్ వాళ్ళు 60 మందితో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, అన్నగారు మీరు అన్ని వేళలా మాకు సపోర్ట్ చేస్తున్నారు కావున మేము ఈసారి మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని నీకు హామీ ఇస్తున్నాం. ఈ సంఘం తరపున 30 మంది సాయి ప్రసాద్ రెడ్డికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌస్, వైస్ ప్రెసిడెంట్ నూర్ మరియు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. టూ వీలర్ మెకానిక్ అంతా వచ్చినారు, కలిసిపోదామని వచ్చినారు. ఏమన్నా ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళకి, ఇప్పుడు ఉండే పరిస్థితిలో నాన్ లోకల్లో నిలబడినాడు బీజేపీ తరఫున. ఇలాంటి వాళ్ళు అవసరం లేదు మా ఆదోనికి. ఏదన్నా కూడా డబ్బు ఉంది అలంకారం అవుతుంది, డబ్బుతో కొట్టామని చెప్పేసి ఆ రకంగా ఈరోజు ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా మనము వేరే జిల్లా నుంచి వచ్చినా సపోర్ట్ చేయగలరు. ఏదన్నా మన లోకల్లో ఏ పార్టీ తరఫున నిలబడినా కూడా వాళ్ళు చేసినా పర్వాలేదు, కానీ కూటమి తరఫున వచ్చి ప్రభుత్వ పార్టీ తరఫున నిలబడి అన్ని రకాలుగా ఆదోని ప్రశాంతతను కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చినారంటే మనమంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఆదోని ముందుకు పోతూ ఉంది. అన్ని కుటుంబాలు, హిందూ ముస్లిం కుటుంబాలను కూడా కలిసిమెలిసి పోతూ ఉన్నాయి. ఏదన్నా ఉండే పరిస్థితుల్లో స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆ కూటమి తరఫున నిలబడినటువంటి చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి మన ఆందోళనలో తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇది జరుగుతూ ఉంది. ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏది ఆశించుకోకుండా ఉండే పరిస్థితులు ఉండాలి. ఎందుకంటే ఏదున్నా కూడా ఉండే పరిస్థితుల్లో ఆయన వ్యక్తిత్వం కూడా బాగలే, ఆయన ఆలోచన విధానం బాగలే. ఆ పార్టీ తరఫున ఏమి చెప్పడం లే. ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్యే టార్గెట్ చేసే పని పెడతాను, కానీ ఏ రకంగా కూడా ఒక మాట అయినా మా పార్టీ తరఫున చేస్తామని చెప్పలే. మనం ఏదో గొప్పలు చెప్పుకుంటాడు, మోడీ నా దగ్గర ఉన్నాడు, పార్టీ పరంగా ఉంటారు. సీఎంకే మోడీ గారు మనకి అపాయింట్మెంట్ పరిస్థితుల్లో 8,000 కోట్లు తెస్తాం, 2,000 కోట్లు తెస్తాం, ఏది వచ్చినా కూడా 8,000 కోట్లు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రావాల్సిందే, కానీ నీకేం డైరెక్ట్ చెప్పండి అని కూడా ప్రజలకు తెలుసు. ఏదన్నా కూడా 8 రోజులు తెచ్చి అపోజిట్ చేస్తానంటే ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఈడే పెరిగి 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయి అన్ని రకాలుగా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈయన 25 రోజుల ముందు వచ్చి దాన్ని బైసీ వర్గానికి చెందినవాడు దాన్ని గెలిపియండి అని చెప్పే పరిస్థితిలో నాయకులు ఉన్నారు. అంటే గెలిచిపోయినా కూడా చెప్తా ఉన్నారు, నేను గెలిచిపోయినానని. నేను ప్రజలు నమ్ముకొని ప్రజాబలంతోనే ప్రజల నమ్మకంతోనే నేను ఏది చెప్పడంలే. ఈ విధంగా ఈరోజు పరిస్థితి జరుగుతూ ఉంది. ఏదున్నా మన ఆదోని గౌరవం నిలపండి. వేరే వాడిని ఎంటర్ చేస్తే ఈసారి మనం నలగడ ఉండదు, పరిస్థితికి రారాదని చెప్పేసి ప్రతి వాడిని కోరుతా ఉన్నాను. ఇంకా 3 days ఉంది అయిపోయి, మొదటి గురువారం, శుక్ర, శని, ఆది, మండే ఎలక్షన్స్. ఈ పరిస్థితిలో ప్రతి మనిషి ఆలోచించుకోవాలా. పార్టీలకు ఇంపార్టెంట్ కాదు, వ్యక్తికి ఇంపార్టెంట్. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదని చెప్తాను. ఇది గమనించండి. మన లోకల్లో వాళ్ళు ఎవరైనా పర్వాలే, ఆ రోజు మీరు ఎవరు పోటేసినా పర్వాలే. ఈరోజు ఉండే పరిస్థితిలో బయట చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాడి వ్యక్తిని మాత్రం సపోర్ట్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే బీజేపీ తరఫున నిలబడిన బీజేపీ ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా చెప్తాను, వాళ్ళకు కూడా చెప్తాను. లోకల్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చినా ప్రాబ్లం లేకపోతే లోకల్లో బీసీ ఉన్న వాళ్ళకి ఇచ్చినా ప్రాబ్లం. అలాంటి పరిస్థితి లేదు కదా. ఇక్కడి నుంచి తెచ్చుకొని మనకు కర్మ పట్టింది. మనం ఇలాంటి వాళ్ళని ఇక్కడ లోకల్లో ఓట్లు వేసే అవసరం ఉందే మనకి. అదేంటో ఆలోచించాలని చెప్పేసి ప్రతి వాళ్ళని కోరుతాను. దయచేసి అందరూ కూడా ఆలోచించుకొని మే 13న మీరంతా కూడా
బాగా ఆలోచించుకోండి, నేను చెప్పే విషయాలని నిజమా కాదని చెప్పేసి అది ఆలోచించుకొని రేపు జరగబోయే ఎలక్షన్ ద్వారా 2 ఓట్లు ఫ్యాన్కి వేయండి అని చెప్పేసి నేను చెప్పాను. ఈరోజు అదే మెకానికల్ వాళ్ళ స్వతహాగా వాళ్ళు వచ్చి ఈరోజు మా దగ్గరికి వచ్చి వాళ్ళంతా కూడా సపోర్ట్ చేసే గేట్గా మనకి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఏదుంటే ప్రతి కుటుంబం మీ కుటుంబంగా కాకుండా మీ కుటుంబం మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు అందరూ కూడా చెప్పి ఓటు వేయాలని చెప్పేసి